క్రికెట్ బ్యాట్ మొదట్లో ఇలా ఉండేది కాదు, ఇలా ఉండేది. పూర్తిగా హాకీ స్టిక్ లాగా. నిజానికి 1620 ప్రాంతంలో క్రికెట్ ప్రారంభించబడినప్పుడు అండర్ ఆర్మ్ బౌలింగ్ మాత్రమే ఉండేది. అంటే బౌలర్లు బంతిని నేల మీద రోల్ చేస్తూ వేస్తుండేవారు. అందుకే బ్యాట్స్మెన్లు రోలింగ్ అయ్యే బంతిని ఎక్కువ స్థాయిలో అనగా మాక్సిమం రన్స్ చేయడానికి ఇలా కర్వ్గా ఉన్న బ్యాట్ ను ఉపయోగించేవారు. తర్వాత 1770లో బౌలర్లకు లెంత్ బౌలింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. బౌలింగ్ ఇంకా అండర్ ఆర్మ్ గా ఉండేది, కానీ ఇప్పుడు బంతిని బౌన్స్ చేయించేలా వేయవచ్చు. ఈ నియమానికి ప్రతిస్పందనగా బ్యాట్ కూడా రెక్టాంగులర్ మారడానికి ప్రారంభమైంది మరియు దాని ఉపరితలం ఫ్లాట్ గా తయారైంది. తద్వారా బ్యాట్ యొక్క పై భాగం కూడా ఉపయోగకరంగా మారింది. అయితే అప్పటికి కూడా బ్యాట్ దిగువ భాగం పై భాగం కంటే కొద్దిగా వెడల్పుగా ఉండేది. ఎందుకంటే అండర్ ఆర్మ్ బౌలింగ్ వల్ల బంతులు ఎక్కువగా బౌన్స్ కాకపోవడంతో ఎక్కువగా బ్యాట్ దిగువ భాగాన్ని ఉపయోగించేవారు. చివరలో 1835లో రౌండ్ ఆర్మ్ బౌలింగ్ లీగలైజ్ చేయబడింది. దీనివల్ల బంతులు ముందు కంటే ఎక్కువ బౌన్స్ కావడం మొదలైంది. ఫలితంగా బ్యాట్ యొక్క స్పాట్ కొంతగా పై భాగానికి షిఫ్ట్ అయ్యింది. బ్యాట్లు తేలికగా రూపొందించబడ్డాయి మరియు చివరికి నేడు మనం చూస్తున్నట్లే పైనుండి దిగువ వరకు సమానమైన వెడల్పు గల బ్యాట్లు రూపొందించుకున్నాయి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.